రికార్డింగ్ నెంబర్ 210 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. 768వ పద్యం నుంచి మొదలుపెట్టి చదువుకుంటూ ఉన్నాము. మొదటి 2 ద్వారములకును ఖద్యోత ఆవిర్ముఖి అని పేర్లు. అచ్చట ఉన్నవారు పురంజనుని ద్యుమత్సఖుడు అను మారు పేరుతో పిలుతురు. అందతడు నివసించుటకు విభ్రాజితము అనబడు జనపదమున్నది. ఖద్యోతము అనగా ఆకాశమున ద్యోతకమగునది లేక వెలుగు. ఆవిర్ముఖి అనగా ముఖములు కల్పించున్నది దృష్టి. విభ్రాజితమనగా వెలుగు సహాయమున కంటికి కనుపించు రూపము. ద్యుమత్సఖుడు అనగా వెలుగునకు మిత్రుడు లేక నేత్రము. మానవుడు కంటియందు విహరించున్నప్పుడు కన్నుగా విహరించుచున్నాడే గాని మానవుడిగా విహరించుట లేదు కనుక అది అతని మారు పేరు అని చెప్పబడినది. అటు తర్వాత నళిని నాళిని అను పేరుగల ద్వారములున్నవి. అచ్చట చరించునప్పుడు పురంజనునకు అవధూత సఖుడు అని మారు పేరున్నది. అందు విహరించుటకతని సౌరభము అనబడు గ్రామము కలదు. నళిని అనగా పద్మము మున్నగు వాసనలు కలది. నాళిని నాళము వంటి కన్నము గలది. ఇవి రెండును ముక్కు కన్నముల పేర్లు. సౌరభము అనగా సుగంధము, విషయము అనగా గ్రామము అని ఒక అర్థము, ఇంద్రియార్థమని మరి ఒక అర్థము. అవధూత సఖుడు అనగా సన్యాసులకు మిత్రుడని ఒక అర్థము, గాలికెగిరి వచ్చునట్టి లక్షణముతో మైత్రి చేయువాడని మరి ఒక అర్థము. ముక్కు ప్రదేశమున వాయువు సహాయముగా పరిమళములను ఆఘ్రాణించుచున్నాడని అర్థము. వానికి దిగువగా అన్నిటికన్నా ప్రధానమైన తూర్పు ద్వారమున్నది. దాని పేరు ముఖ్య. అచ్చట అతడు రసజ్ఞుడు అను పేరుతో వ్యవహరింపబడును. ఆ ప్రదేశమున ఆపణము బహూదము అను గ్రామములున్నవి. అందు పలు విధములైన వాణిజ్యములు జరుగు దుకాణములున్నవి. ముఖ్యము అనగా ముఖ్యమైన సింహద్వారము మరియు ముఖము అనబడు ద్వారము. సంస్కృతమున ముఖమనగా నోరు. ఆహారమును స్వీకరించి ఇది దేహమును పోషించును గనుక ముఖమను పేరు పొందినది. అచ్చట పురంజనుడు రసజ్ఞుడు అని పిలువబడును అనగా రుచులు తెలిసినవాడు. ఆపణము అనగా వాణిజ్యము లేక వ్యవహారము. లోక వ్యవహారము నడిపించు సంభాషణమునకు మూలమైన వాక్కు. అంతేకాక ఆపణము బహూదము అనగా చక్కని అన్నపానీయముల వసతి కలది. భుజించుట త్రాగుట అను సదుపాయములకై అది ఏర్పడినది. దక్షిణముననున్న ద్వారము పేరు పితృహు. అచ్చట అతడు శృతిధరులతో కూడి దక్షిణ పాంచాలము అను రాష్ట్రమును పరిపాలించును. ఉత్తర దిక్కున దేవహు అని మరి ఒక ద్వారమున్నది. అందు మరికొందరు శృతిధరులతో కూడి అతడు ఉత్తర పాంచాలము అను రాష్ట్రమును పాలించెను. పితృహు అనగా పితృదేవతలను ఆహ్వానించున్నది. ఇది దక్షిణ దిక్కుగానున్న కుడి చెవికి పేరు. దేవహు అనగా దేవతలను ఆహ్వానించున్నది. ఇది ఉత్తర దిక్కుగానున్న ఎడమ చెవికి పేరు. శృతిధరులు అనగా వేద పాండిత్యము గలవారు, వినునట్టి శక్తిని ధరించిన వారని మరి ఒక అర్థము. పాంచాలము అనగా 5 నదులతో కూడిన ఒక రాష్ట్రము. ఇది పంచేంద్రియ వ్యాపారములకు చిహ్నముగా స్వీకరించబడినది. చెవుల సహాయముననే సమస్త శాస్త్రములు లోక విషయములు గ్రహింపబడును. మిగిలిన ఇంద్రియములను గూర్చి కూడా విని నేర్చుకొనుట చెవుల వలననే జరుగును. దక్షిణము పితరులను పిలుచుటకును, ఉత్తరము దేవతలను పిలుచుటకును యజ్ఞశాలయందు స్థానములు. పడమటనున్న రెండింటిలో ఒక ద్వారము పేరు ఆసురి. అందతడు గ్రామకము అనబడు ప్రదేశమున నివసించును. అందున్నప్పుడు మదించిన దుష్టులతో కూడి ఉండును. ఆసురి అనగా ఆసుర లక్షణములు కలది. మదించిన దుష్టులనగా కామము క్రోధము మొదలగువారు.
గ్రామకములగు విషయములనగా మోటైన నీచమైన ఇంద్రియార్థముల అనుభవములు. సంభోగ సౌఖ్యము మొదలగు వృత్తులతో కూడిన అవయవమే ఈ ద్వారము. పడమటనున్న రెండవ ద్వారము పేరు నిరుతి. అందున్నప్పుడు అతడు లుబ్ధకుడనబడు పేరుతో వైసనము అను ప్రదేశమున నివసించును. నిరుతి అనగా మలినముతో కూడినవాడు అని అర్థము. లుబ్ధకుడు అనగా పిట్టలు మున్నగు క్షుద్ర జంతువులను వేటాడి చంపువాడు. ఆహారము నలుగగొట్టి జీర్ణమైన వెనుక మలమును తయారు చేయువాడు అని అర్థము. వైసనము అనగా నరికి ముక్కలు చేయు కసాయి పని. ఇది మలద్వారము. అతని నగరమున 2 గ్రుడ్డివారు కలరు. ఒకని పేరు నిర్వాక్కు, వాడు వాక్కులేనివాడగుటచే మారు మాటాడలేక పురంజనుడెచటికి పోవలసినను మోచుకొని పోవును. పాదములని అర్థము. రెండవ గ్రుడ్డివాని పేరు పేస్కరుడు. అతడును మారు మాటాడలేక ఏ పని చెప్పినను చేయుచుండును. చేతులు అని అర్థము. అంతఃపురముననున్నప్పుడు విషూచి అనబడు దాని సహాయమున భార్యతోనూ బిడ్డలతోనూ తృప్తి, సంతోషము, వ్యామోహము పొందుచుండును. విషూచి అనగా మారి లేక వినాశనము కలిగించున్నది. ఆయుర్వేదమున కలరా వ్యాధిని విషూచి అందురు. మరియు నిశ్శబ్దముగా సూది వలె వాడి అయినది మనస్సు అని అర్థము. మనస్సు సహాయముతో చుట్టరికములు కల్పించుకొని చుట్టముల యందు మోహము పెంచుకొని తృప్తి, సంతోషము భావించుకొని జీవించుచుండును. ఈ విధముగా అనేక కర్మల యందాసక్తుడై కోరికలతో కూడినవాడై బుద్ధి అను భార్యచే మోసగింపబడి కాలము గడిపెను. ఫలితములు కోరి పనులు చేయుట, కోరికలకు లొంగి జీవితము గడుపుట కారణముగా ఆయుర్దాయము గడచి ముసలితనము వచ్చినను ముందు జాగరూకత లేక జీవించుటయే మోసగింపబడుటగా చెప్పబడినది. భార్యను అనుసరించి అతడు నడుచుకొనుచుండును. ఆమె త్రాగినచో అతడు త్రాగును, తిన్నచో తినును, నడచినచో నడచును, నవ్విన నవ్వును, ఏడ్చిన ఏడ్చును, పాడిన పాడును, వినినచో వినును, చూచిన చూచును, కూర్చుండినచో కూర్చుండును, దుఃఖించినచో దీనుడై దుఃఖించును, నిలిచిన నిలుచును, నిద్రించిన నిద్రించును, తాకిన తాకును, వాసన చూచిన వాసన చూచును, పలికిన పలుకును, పవళించిన పవళించును, సంతోషించిన సంతోషించును. బుద్ధియే భార్యగా చెప్పబడినది గనుక అతడు బుద్ధి పుట్టినట్లు చేయుచున్నాడు గాని తాను బుద్ధిని నియమించుటకు యత్నించుట లేదని అర్థము. ఇది ఇంద్రియలోలుడైన సంసార జీవి లక్షణము. తన రాణిచే మోసమున పడినవాడై ఆమె వంచనచే తన స్వభావమంతయు మాటుపడెను. ఒక పారవస్యమున జీవితము గడిచిపోవుచుండెను. రాణి తప్ప మరి ఒక ధ్యాస లేదు. ఆమె కాలక్షేపమునకై పెంచుకొనుచున్న ఒక జంతువు వలె పురమున వర్తించుచుండెను. వంచితుడనగా రాణి మోసగించినదని అర్థము కాదు. ఆమె ఎందలి వ్యామోహమున తానే వంచితుడయ్యనని అర్థము. బుద్ధి పుట్టినట్లు ప్రవర్తించుచున్న వానిని బుద్ధి వంచుచున్నదని అనలేము కదా. వాడే బుద్ధి వెంట ఇంద్రియముల వెంట పడి తన స్వభావము నుండి మరుగుపడుచున్నాడు. స్వభావము అనగా దేహమునందు మేల్కొనక ముందు తానెవడో ఎట్లుండునో తన జ్ఞానం ఎట్టిదో అను విషయములు స్ఫురణకు రాకుండుట. అన్నిటినీ తనకు బోధపరచుచు తన హితము గోరి ఉపదేశించు విజ్ఞాతుడను మిత్రుడొకడున్నాడు గదా, అతనిని కూడా మరచిపోయెను. అంతర్యామి స్మరణ లేని జీవితము వలన స్వస్వరూపము మాటుపడెనని అర్థము. అద్వైతమున దీనిని మాయావరణము అందురు. పరబ్రహ్మము మాయచే ఆవరింపబడిన వాడై తన్ను తాను మరచి జీవిగా వర్తించునని అద్వైతులందురు. పరబ్రహ్మమునకు మాయా మరపు కలుగుట సాధ్యమగునా అను ప్రశ్న నేటికిని మిగిలియే ఉన్నది. ఈ మాయ ఆ పరబ్రహ్మము యొక్క క్రీనీడ అని యమునాచార్యులు ప్రతిపాదించిరి. దానినే లీల అని భాగవత మార్గానుసారము రామానుజాచార్యులు విశిష్టాద్వైత సిద్ధాంతముగా స్థాపించిరి. నాటి నుండి భాగవతము విశిష్టాద్వైతులకు ప్రమాణ గ్రంథమయ్యను.
పురంజనుడు వేటకు పోవుట. కొంతకాలమునకు ఆ పురంజనుడు ధనుస్సును ధరించి ఒకనాడు రథమెక్కి పరివారముతో వేటకు బయలుదేరెను. అతని రథము చాలా వేగ గమనము కలది. దానికి 5 గుర్రములు, 5 బంధనములు, 2 చక్రములు, 2 కాడెలు మరియు 1 ఇరుసు, 2 నొగళ్ళు, 3 పతాకములు, ఒకే పగ్గము కలవు. ఆ రథము యొక్క కప్పు 7 పొరలు కలిగి దృఢముగా చేయబడినది. బంగారు మువ్వలు గల ఆ రథమున ఒక సారథి కూర్చుండెను. ఒక గూడు కలిగి 5 విధములైన గమనములు గల ఆ రథమున 5 గంటలు మ్రోగుచుండును. ఆ రథమె బంగారు కవచము, అక్షయ తూణీరములు ధరించి సేనా సమేతుడై మహావైభవముగా రాచఠీవితో వేటకు బయలుదేరెను. అతని వెంట గల సేనలు 11 గణములు. అన్నమయ ప్రాణమయ కోశములతో కూడిన దేహ నిర్మాణము రథముగా వర్ణింపబడినది. శరీరమే రథమని ఉపనిషత్తులు చెప్పును. 5 గుర్రములను జ్ఞానేంద్రియములు, కాడలు 2 2 విధములైన సంవత్సర మాసములు, 1 భూమియందేర్పడు చైత్రాది సంవత్సరముల మానము, 2వది తన పుట్టిన రోజులచే ప్రారంభమై అంతమగు సంవత్సర మానము. అనగా సంవత్సరము పుట్టినరోజు నుండి, 2వది తన పుట్టినరోజు నుండి ప్రారంభమగును. మొదటి దానిని కాలమానమనియు, 2వ దానిని ఆయుర్దాయమనియు చెప్పుదురు. రథచక్రములు 2 అతడు చేయు పుణ్యకర్మల పాపకర్మల పరిభ్రమణము, 3 పతాకములు వాని త్రిగుణములు, 5 బంధనములు పంచప్రాణములు ముడిపెట్టుకున్న చోట్లు, పగ్గము మనస్సు, సారథి వివేకము, రధికుడు కూర్చుండు స్థానము హృదయము, నొసళ్ళు 2 శోకము మోహము, 5 గంటలును 5 ఇంద్రియముల ప్రవృత్తులు. గంటలు కొట్టుట అనగా అవి తమ ఇంద్రియార్థములను తాకుచుండుట. 5 విధములైన గమనములనగా కర్మేంద్రియములు, రథమునకున్న 7 పొరలును సప్తధాతువులు. బంగారు కవచమనగా రజోగుణము వలన కలిగిన చురుకుదనము దీప్. అక్షయ తూణీరములనగా తరుగని అమ్ముల పొదులు. అవి జీవి యొక్క పూర్వ వాసనలు. అవియే గుంపుగా ఏర్పడి అహంకారమగుచున్నవి. ఆ అహంకారమే జీవగ్రంథి లేక జీవుడు అను మెలకువకాధారము. సేనలను తన వెంట తెచ్చువాడు 11 గణములకు అధిపతి. అతడే ఇంద్రియముల ప్రవృత్తులను మనస్సును కలిపి నడిపించు అహంకారం. మన రికార్డింగ్ నెంబర్ 210 అయిపోయింది. 768 పద్యం నుంచి 771 పద్యం వరకు చదువుకున్నాం.